ఆధ్యాత్మిక రాజధాని ఏది? ఎందుకు స్వామీజీల దగ్గరికి వస్తున్నారో తెలుసా? ఎందుకు 163 దేశాల్లో ఆశ్రమం పెట్టామో తెలుసా? ఎందుకు కోట్లకు కోట్లు డబ్బు తెచ్చి మన హుండీలో వేస్తున్నారు? నా మీద భక్తే. ఇక్కడ 100 కోట్లు వేస్తే ఎవరికీ లెక్క చెప్పకుండా 163 దేశాల్లో ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలో తిరిగి తీసుకోవచ్చు. What he is saying is right. ఎస్ ఈ హుండీలో వేసే డబ్బు మనది కాదు, అది చేతులు మారేటప్పుడు వచ్చే కమిషన్ మాత్రం మనది. ఎందుకు 11,000 ఎకరాలు మన చేతిలో పెడుతున్నారు? దేవుడి మీద భక్తితోనా? ఆ దేవుడి పేరు చెప్పి జనాన్ని విడదీయడానికి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మతం పేరు చెబితే ఇంకా ఓట్లు పడట్లేదు. నెక్స్ట్ 5 years లో ఆ ఓట్లు పడ్డం కోసం నాలాంటి వాళ్ళు ఇండైరెక్ట్ గా పనిచేయడం అవసరం. అందుకే ఈ పంచవనం. ఏది జరగకూడదు అనుకున్నానో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాను, ఒక్కడు కూడా పట్టించుకోలేదు. 11,000 ఎకరాలు అదేమన్నా పోరంబోక్ స్థలమా? 11,000 ఎకరాలంటే ఎంతో తెలుసా అమ్మా? 43 కిలోమీటర్లు, 118 గ్రామాలు, 3 పెద్ద చెరువులు, 600 నుయ్యలు, ఏం పండించినా పండే భూమి, దాన్ని నమ్ముకు బతుకుతున్న 1,00,000 జనాభా. ఏం చూస్తున్నావు? ఇవన్నీ మీకెలా? రై, నేను దేవతనిరా. నేను నీ ముందుకెందుకు వచ్చానో తెలుసా? ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను, అందుకే. నువ్వు పెద్ద విశ్వామిత్రుడు అని తపస్సు చేస్తే నీ ముందుకొచ్చాను. మరి ఇంకెందుకు నా ముందుకు వచ్చారు? ఆ రోజు న్యూస్లో ఏమన్నావు? 50 దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా పట్టించుకోరా అని అడిగావు కదా. ఈ దేవత అడుగుతుంది, దీని దూరంగా విసిరే. ఏంటిది? ముందు విసురు. ఇప్పుడు ఇక్కడ బాంబు పేలింది కదా, ఎవరికైనా తెలిసిందా? ఒక్క ఈగైనా కదిలిందా? ఇదే బాంబు తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో పెట్టు. ఏమవుతుంది? నన్ను అరెస్ట్ చేస్తారు. 5 నిమిషాల్లో ఇండియా మొత్తం నన్ను టెర్రరిస్ట్ అంటుంది. నా కుటుంబం నడి రోడ్లో నుంచి ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ ఏం జరుగుతున్నదన్నది ముఖ్యం కాదు, ఎక్కడ జరుగుతున్నదన్నదే ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో 48,000 గుళ్ళు, 4 లక్షల ఎకరాల దేవుడు మాన్యాలున్నాయి. వాటిల్లో ఎంత ఆక్రమించబడ్డాయో తెలుసా? 6 సంవత్సరాలుగా న్యూస్ లో చెప్తున్నావు కదా, ఎవరికైనా తెలిసిందా? ఎందుకంటే ఇంతవరకు ఇది ఊరు పేరు లేని గుడి. కానీ ఈ రోజు ఇక్కడ ఒక ఈగ వాలినా లోకమంతా తిరిగి చూస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఆకులపల్లి నా స్థలం, ఈ 11,000 ఎకరాలు నా ఆస్థానం. ఇక్కడున్న ప్రజలు నా ప్రజలు. వాళ్ళు నన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేనొస్తాను, కాపాడుతాను. ఆ బాబాగాడు ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడే ఉన్నావా? ఎన్నాళ్ళు ఇక్కడే ఉన్నావా నువ్వు? ఇక్కడ నుండి 20 నిమిషాలే కదయ్యమ్మ నిల్లు. అక్కడికొచ్చి నన్ను చూడాలని నీకు అనిపించలేదా? అక్కడికొచ్చి నన్ను చూడాలని నీకు అనిపించలేదా? అంత ఇబ్బంది ఏం పెట్టండి నిన్ను? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? ఏంటి? ఇదిగో చూడు, ఇదిగో చూడు, అంత గయ్యాలదాన్నా నేను? నువ్వు సన్యాసం తీసుకోవాలనుకుంటే నన్ను పెళ్లి చేసుకోక ముందే వెళ్ళిపోవాల్సిందిరా. నన్ను చేసుకుని 4 పిల్లల్ని కానీ ఎందుకు 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 సన్యాసుల్లో కలిసిపోయావు? ఎందుకు పారిపోయావు? ఇదిగో చూడు, ఇదిగో చూడు, ఇదెవరో తెలుసా? ఇది 6 నెలల బిడ్డగా నా కడుపులో ఉన్నప్పుడు నువ్వు పారిపోయావు. నీ ఫోటో చూసింది కాబట్టి ఇది గుర్తుపట్టిందిరా. దరిద్రుడా, నీచుడుగురా నువ్వు. తీసుకెళ్ళదు. మీ నాన్న 75 ఏళ్ల మనిషి మాకు అండగా ఉంటూ తిండి పెడుతున్నాడ్రా. నిన్ను కన్నా పాపానికిరా, నిన్ను కన్నా పాపానికిరా. తీసుకెళ్ళు. పసుపు కుక్కలు పెట్టుకున్నాను కాబట్టి నువ్వు చచ్చావని చెప్పలేకపోతున్నాను. నువ్వు దుబాయ్ లో ఉన్నావు, సౌదీలో ఉన్నావని అందరికీ అబద్ధాలు చెప్తూ బతుకుతున్నాను రా. అబద్ధాలు చెప్తూ బతుకుతున్నాను. సరే అండి, సరే అండి, సరే సరే సరే, మన్నించండి మన్నించండి. చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడలేదు కదా, మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేసింది. పోదాం రండి, మన ఇంటికి పోదాం రండి. మీరేం సంపాదించద్దు, మీరేం కష్టపడద్దు. మన అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, పిల్లలు బాగా చూసుకుంటారయ్యా. రా, వచ్చేయి ప్లీజ్, నా మాట విని వచ్చేయి.
ఇదిగో ఏ చూడు. తమ్ముడు, ఇలా చూడు ఇదిగో మీ నాన్న నీ ఏమ్మా, మీద బెంగ ఏంటి ఇక్కడ గొడవ? పెట్టుకున్నాడ్రా. ఇక్కడ కూర్చో ఏడవకూడదమ్మా. రైరా. ఏ పాపా, రండి. మీ నాన్న నిన్ను అమ్మని చూడాలని తీసుకెళ్ళమ్మా. అనుకున్నాడ్రా. వెళ్ళి ఇక్కడి నుంచి. ఒక్కసారి జై భగవతి జై జై భగవతి జై భగవతి జై జై భగవతి జై భగవతి జై జై భగవతి జై. బాబాని కలిసే ముందు వరకు మేము మీలాగే సాధారణ జీవితాన్ని గడిపేవాళ్ళం. కుటుంబం, పిల్లలు, బిజినెస్, డబ్బు అని అనవసరమైన వాటిని నెత్తిమీద వేసుకుని తిరిగాం. ప్రశాంతంగా బ్రతకడానికి డబ్బు అక్కర్లేదు, కుటుంబం అక్కర్లేదు, బాబా గారి ఆశీర్వాదం ఉంటే చాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అంతా దేవుడితోనే ఉన్నాం. మెంటలా నీకు? కుటుంబాన్ని నడి రోడ్లో వదిలేసి ఆశ్రమంలో వచ్చి చేరడం ఆధ్యాత్మిక సేవ? అలా చెప్పే వీడు నీకు దేవుడా? మన సోమేశ్వరరావు వాళ్ళ వదలండ్రా. ఏయ్, ఏ వదలండి వదలండి వదలండి. అతను మన సోమేశ్వరరావు వాళ్ళ అబ్బాయి. బాబు, నీ స్థానంలోంచి చూస్తే నువ్వన్న దాంట్లో ఏ తప్పు లేదు. ఏం కావాలి నీకు? మా నాన్న కావాలి. మా ఊళ్ళో వాళ్ళని మోసం చేసి మా స్థలాలన్నీ ఆక్రమిస్తున్నావుగా. నువ్వు మా ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అమ్మా క్షమించమ్మా, క్షమించమ్మా, క్షమించు. ఈ బిడ్డను క్షమించు తల్లి, క్షమించు. ఒకప్పుడు దేవుడు ఎదురు పడితే తమను తాము మరచి రెండు చేతులెత్తి మొక్కేవారు. ఇప్పుడు దేవుడే మీ ముందుంటే నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. కలికాలం. సరే, నన్ను దేవుడు కాదంటున్నావా, లేక దేవుడే లేడంటున్నావా? దేవుడున్నాడు, కానీ నువ్వు దేవుడు కాదు. మరైతే దేవుడెవరు? నువ్వే చెప్పు 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 చెప్పమ్మా. ఆవిడొక అమ్మాయి. నీలా కాదు, చాలా అందంగా ఉంటారు. తమ్ముడు, 4 ఏళ్ల పిల్లాడికి బొమ్మే దైవం, 13 ఏళ్ల కుర్రాడికి వాడి ఫ్రెండ్సే దైవం. ఈడొచ్చిన అబ్బాయికి కనిపించిన ప్రతి అమ్మాయి దేవతలాగే కనబడుతుంది. ఏంటి, కరెక్టే కదా? ఓకే ఓకే ఓకే. సరే అమ్మా, సరే. దైవం ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుందంటున్నావు. నువ్వొక్కడివే దర్శించుకుంటే ఎలా? నేను కూడా చూడాలి కదా. పిలు పిలు పిలు. సోమేశ్వరరావు, మీ అబ్బాయికి చెప్పి ఆ దైవాన్ని పిలవమను. పిలు 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 పిలు. పిలుస్తాను, పిలు. చూస్తావా? जाने दो ना, जाने दो ना, मुझे तो जाने दो ना, जाने दो ना, मुझे तो जाने दो ना, जाने दो ना, मुझे तो जाने दो ना. ఎక్కడయ్యా? ఇక్కడెక్కడ లేదుగా. సో దేవుణ్ణి రప్పించాలంటే మంత్రాలు, యాగాలు, పూజలు ఇవేమీ అక్కర్లేదు. ఇలా పాట పాడితే సరిపోతుంది. జానే దోనా, జానే జానే దోనా, ముझे तो जाने दो ना, छोड़ो बाहों मेरी जाने दो ना, जाने दो ना, जाने जाने दो ना, मुझे तो जाने दो ना, जाने दो ना, जाने जाने दो ना, मुझे तो जाने दो ना, जाने दो ना, जाने जाने दो ना, मुझे तो जाने दो ना.